ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ ఎవరైతే చనిపోతారో వారిని శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ రథాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. మా నాన్న ఆల్గొట్ లింగయ్య 25 మార్చి 2021 నాడు అనారోగ్యంతో చనిపోయాడు. తన యొక్క పార్థివ దేహాన్ని కూడా ప్రభుత్వము ఒక మెడికల్ కాలేజ్ అయినటువంటి నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి విద్యార్థుల ప్రయోజనార్థము ఇవ్వడం జరిగింది తన పార్థివ దేహాన్ని. తర్వాత మేము గత 2 సంవత్సరాల క్రితము ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రజలకు మరింత దాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినాం. అదే క్రమంలో మా నాన్న చనిపోయిన నాడే మేము ప్రకటించున్నాము, ప్రజలకు లేదా విద్యార్థులకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసము ఒక లైబ్రరీని కూడా నిర్మించాలని చెప్పి ఆ రోజే నిర్ణయం చేయడం జరిగింది, ప్రకటించడం కూడా. దాన్ని ఈ మధ్యకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం కూడా. ఇది అంటే ప్రజలందరూ కూడా వారి యొక్క నిరంతరం చేసేటటువంటి శ్రమ సంపద నుంచి ప్రజల సౌకర్యార్థము లేకపోతే ప్రజల అవసరాల కోసము కొంత తన యొక్క నుంచి సంపద నుంచి ఖర్చు పెట్టాలి. అదే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు అణగారిన వర్గాల ప్రజలు వారి యొక్క మంచి చెడ్డల కోసము నిరంతరము ఏదైతే పోరాటాలు కొనసాగిస్తున్నారో అట్లాంటి కుటుంబంలో మేము పెరిగినాము. అదే క్రమంలో మా నాన్న కూడా మా అందరికి ప్రోత్సహించిండు. ఆ పోరాట క్రమాన్ని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం, ప్రజల విజ్ఞానం కోసం, ప్రజల యొక్క మంచి కోసం వినియోగించాలనే దాంతో ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. ఈ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అదే పద్ధతిలో సహకరించాలని చెప్పి వారి పాత్రను కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.